ఏంటి విషయమా? నా మీద, నా ప్రేమ మీద, ఈ హార్లిక్స్ మీద మీకు నమ్మకం లేదు కదూ? ఇప్పటికైనా నమ్ముతారా? మన ఇద్దరు గొడవలకి అసలు కారణం ఏమిటో తెలుసా? ఆ షారుఖ్ గడ్ కాదండి, మన ఇంటి వాస్తు. ఆ తేడా వల్లే మన అనుక్షణం కొట్టుకుంటున్నాం. అందుకే మీకోసం పక్కా వాస్తులో ఒక స్థలం కొన్నాను. అందులో మీకోసం తాజ్మహల్ లాంటి కట్టడం కట్టాలని నా ఆశ. పాడబుద్ధితో ఉన్న నీకు ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టిందే? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదండి, అందుకే ఆ సైట్ కొన్నా. ఆహా, ఏ రోజైనా నీలో మార్పు వస్తుందని, ఆ రోజు తొందరలోనే వస్తుందని నాకు తెలుసు. జన్మలంటూ ఉంటే అన్ని జన్మలకి నువ్వే నా భార్య కావాలని రిజర్వ్ చేసుకుంటా. అంటే నా మీద కోపం పోయినట్టేగా? కాదు, గన్నేరు పువ్వు మీద తుమ్మిద కోపం వస్తుందా? అయితే పదండి. ఇదేంటి కాజల్, మన స్థలం పక్కన ఇంత పెద్ద శ్మశానం ఉంది? ఏమయ్యా, పని సరిగ్గా జరుగుతోందా? రేపటికల్లా రెడీ అయిపోతుందమ్మా. చూసారా ఎంత అందంగా ఉందో గొయ్యి. కరెక్ట్ గా మీ హైట్ కి సరిపోయేలా 5 అడుగుల 2 అంగుళాలే కొన్నాను. తల భాగం తూర్పు సైడ్ వస్తుంది, అంటే ఈస్ట్ ఫేసింగ్. పక్కా వాస్తు. అమ్మగారు, కొలతలో తేడా లేకుండా అయ్యగారిని ఒకసారి వచ్చి పడుకొని రైలు చూసుకోమనండి. ఏంట్రా చూసుకునేది? నువ్వేనా సూట్ కుడుతున్నావా? ఏంటి మీ సమాధండి. మార్బుల్ తో ఫ్లోరింగ్ చేయించి తాజ్ మహల్ గొట్టం మహల్ అని పేరు పెట్టేస్తా. నేమ్ ప్లేట్ గ్రానైట్ అయితే బాగుంటుంది కదండి. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా భరించాను, ఎన్ని చిత్రహింసలు పెట్టినా సహించాను. ఇక నో మోర్ భరించడాలు, నో మోర్ సహించడాలు. ఏ గొయ్యి అయితే నీ మొగుడు కోసం తవ్వించావో అదే గోతిలో నీ ప్రియుడిని పూడ్చిపెట్టకపోతే నా పేరు గొట్టం గోపాలకృష్ణే కాదు.